తిను. ఈ గాలి తిరుగులు ఎప్పుడు మాంతావో ఏంటో. చూడమ్మా, నీలాగే మా బాస్ వాళ్ళ నాన్న సినిమాలు అలాగే తిట్టాడు. ఏమైంది చివరికి బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడు. టైం వస్తే ఏదో ఒక రోజు నేను కూడా ఛాంపియన్ అవుతాను. అవి సినిమాలురా, ఊహకు దూరంగా ఉంటాయి. ఇది జీవితం, నిజానికి దగ్గరగా ఉంటుంది. బా ఆనంది నీవే రోజు అన్నం తినేటప్పుడు చెప్తావు, ఒంటికి పట్టదు. తింటూ ఇంటావన్రా చెప్పేది. ఊరి మీద తిరగటానికి టైం అయిందా? మిగిలిన పోరం పైకెదలు కూడా వచ్చే ఉంటారే. ఒరే, కొద్దిగా బరువు బాధ్యతలు తెలుసుకోరా. అదేమిట్రా? అరే అరే, అబ్బో బరువు పెడుతుందిరా. బరువు తెలిసిందా? దించరా, బరువు పెడుతుంది. ఇంకా బాధ్యత తెలియాలి. ఓ 1000 రూపాయలు ఇస్తే బాధ్యత తెలుస్తుంది. ఇత్తానురా, ఇత్తాను, దించు. బరువు అంటే బాధ్యత. ఇవ్వ డబ్బులా. ఇదిగో వెళ్ళొస్తానే బామ్మ. మీ వల్లే సగం వాడు అలా అయిపోతున్నాడు అత్తయ్య. వాడు జాతకుడే. ఏదో ఒక రోజు నువ్వే అంటావు, చూస్తూ ఉండు. కేకులో వర్ణాలు చూస్తుంటే కంటికి చాలా ఇంపుగా ఉంటుందిరా. ఒరే సుబ్బు, సరదాగా గంగాధరంగాన్ని చిన్నగా ఓ రౌండేరా. చిన్నదేం కర్మ, పెద్దదే వేసేద్దాం. హాయ్ సావిత్రి. హలో గంగాధరం. అబ్బా, నువ్వు అలా పిలవ మాకు సావిత్రి. రోమాలను ఎక్కువ వడుచుకుంటున్నాయి. షాపులో ఉన్నా బంగారం. వస్తావా? వస్తా. ఇక్కడ సంసారం ఉంది కానీ సుఖం లేదు. నువ్వు ఇస్తానంటే శ్మశానానికైనా వస్తా సావిత్రి. సాయంత్రం 5ంటికి. అవును, నీకు మీసాలు ఉన్నాయా? మేసాలు సింహంలా ఉంటాయి మన మేసాలు. ఏం సావిత్రి, ఏమైంది? నాకు మీసాలంటే భయం. నువ్వు అడగాలే గానీ ఏదో మేసాలు ఇప్పుడే తీసి పడతా. సరే, నువ్వు మీసం తీసే, నేను మళ్ళీ చేస్తానమ్మా. ఈ ఏదో మేసాలు ఉన్నాయని అనవసరంగా కమిట్ అయ్యా, లేకపోతే ఒక ముద్దైనా దక్కేది. మొత్తానికి వాడిని శాంతం నాకించేయాలి. సెంటు వాసన వస్తుందేంట్రా? అదిగో సెంటినల్ వస్తున్నాడు. సుబ్బు, తొట్టి గ్యాంగ్ తోటి ఆటలు ఆడొద్దాను కదంటరా. అది అసలు నా పొలంలో ఆడొద్దాను కదా. ఎరా 10 పాట లేదా? ఒక్కొక్కడికి 7 గాజులు వయసు వచ్చింది. అయినా గాలి తిరిగి మాలేదు. ఎలాండే ఏం చేయాలో నాకు తెలుసులే. ఇంకోసారి ఇక్కడ కనిపించారంటే గరిమంటి ఇచ్చిన ఈ ప్లాన్ ఎక్కిసేస్తాను. ఎలాండే మేము వెళ్తాంలే, నువ్వు వెళ్ళి ఆకుమడి తడెట్టుకో, ఎండిపోతుంది. మాకు తెలుసులేవా తడెట్టుకోలో. వెళ్ళరా. ఒరే సుబ్బు, రాను రాను మన అందరికి చులకనైపోతున్నాం రా. వాడు నీతో పెట్టుకుంటే కర్పూరాన్ని నెత్తి మీద ఎలిగించుకున్నట్టే.